నాగస్వరం మోగినది రారస్వామి, నాగస్వరం మోగినది రారస్వామి, నిన్ను నమ్ముకున్న భక్తులపై కోపమేమి. నాగస్వరం మోగినది రారస్వామి, నిన్ను నమ్ముకున్న భక్తులపై కోపమేమి. ఆడు స్వామి ఆటాడు స్వామి, నాగరాజా నువ్వాడు రాజా, ఆడు స్వామి ఆటాడు స్వామి, ఆడు స్వామి. పున్నాగవరాలి రాగం పాముకి ఇష్టమైన రాగం, అందుకే పాము వేదిక మీదకి వచ్చింది. హరిశ్చంద్ర మహారాజు బిడ్డ లోహితాసుడు వాడు పాము కడితే చచ్చాడు. అన్నా, కొందరు పాడితే పాములు తలాడిస్తాయి, కానీ కొందరి పాట వింటే ఆ పాడిన వాడిని పగబట్టి కాటేస్తాయి. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందో? ఈ మరచింపుతో కొట్టారంటే చచ్చి ఊరుకుంటావు. ఎన్నో వేదికల మీద ఎన్నో రాగాలు పాడారు, అప్పుడిప్పుడు రాని పాము ఈ రోజు ఈ రాగానికి వచ్చిందంటే దానికి ఏమిటర్థం? పున్నాగవరాలి రాగం, దానికి ఇష్టమైన రాగం. ఏం నాగరాజా? నాగరాజా, నీ పున్నాగవరాలి పాడగానే వచ్చేసావా? నా పాటంటే అంత ఇష్టమా? నీ ప్రతి కచేరీలోనూ పున్నాగవరాలి పాడతాను, అప్పుడు మాత్రం వస్తూ ఉండు. ఇప్పటికి వెళ్ళిపో స్వామి, వెళ్ళు స్వామి. నాగరాజా వెళ్ళి. ఎంత పెద్దగా ఇప్పుడు పాడగానే పాము వచ్చేసింది. ఇంతకుముందు ఏ కచేరీలోనే చూడలేదు వదినా. మీరంతా బయలుదేరండి, నేను మాట గుడికెళ్ళి నాగేంద్ర స్వామికి అభిషేకం చేయించొస్తాను. అమ్మయ్య, ఇక మీద ఘటంలోకి పాము వెళ్లకుండా చూసుకోవాలి. రే రారా. ఈ కిరాయి పాము సంగతి నీకు నాకు ఇద్దరికీ తెలుసు, ఇంకెవ్వరికి కల్లోనైనా తెలియకూడదు. కచేరీకి 50 రూపాయలు తీసుకో. ఇచ్చే బాబు. సరిగ్గా 9 అయ్యేటప్పటికి పాము రావాలా. వెళ్ళిపో. సీతబాబు.